learning second lesson. Now we will continue. Dear students, we already learned magnetic compass and earth as a magnet in last video. So now today finding out whether the given object is a magnet or not. ఇచ్చినటువంటి వస్తువు అది మ్యాగ్నెటా కాదని మనం ఎలా తెలుసుకోవాలి. You have been given 3 objects of same size, shape and color and a bar magnet. So 3 objects ఏవైనా 3 సేమ్ సైజు షేపు కలర్ ఉన్నటువంటి వస్తువులు తీసుకోండి అండ్ 1 బార్ మ్యాగ్నెట్ ఆల్సో. యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ వన్ అమాంగ్ దెమ్ ఈజ్ ఎ విచ్ ఈజ్ నాట్ ఏ మ్యాగ్నెట్ బట్ మేడప్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఆర్ ఏ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే ఇచ్చినటువంటి 3 ఆబ్జెక్ట్స్లో మ్యాగ్నెట్ ఏది, నాన్ మ్యాగ్నెట్ ఏది, magnetic material ఏంటి. magnetic material or non-magnetic material. So how to find which is magnet, which is magnetic material and which is non-magnetic material? You have to find out using a bar magnet. Bar magnet యూజ్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. Bring 3 objects one after the other close to one pole of the bar magnet. For example, ఒక్కొక్క ఆబ్జెక్ట్ని మనం బార్ మ్యాగ్నెట్ యొక్క ఒక పోల్ వైపు కనుక తీసుకొచ్చినట్లయితే అండ్ అబ్జర్వ్ వెదర్ దే గెట్ అట్రాక్టెడ్ ఆర్ రెపల్డ్ ఆర్ నాట్ అట్రాక్టెడ్. అప్పుడు ఏం జరుగుతుంది, మ్యాగ్నెట్ యొక్క ఒక పోల్ వైపు 3 ఆబ్జెక్ట్స్ని ఉంచినట్లయితే ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ అది అట్రాక్ట్ అవుతుందా, రెపల్షన్ జరుగుతుందా, లేదంటే అసలు అట్రాక్ట్ కావట్లేదా, ఆర్ నాట్ అట్రాక్టెడ్. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్ 2. హియర్ దెర్ ఈస్ ఎ టేబుల్ 2. అవర్ అబ్జర్వేషన్ యూ హ్యావ్ టు fill this one. So after that, bringing those objects close to the other pole of the bar magnet in the same way and record your observations. For example, first north pole వైపు, after that south pole. So our observations changes observed when brought close to one pole of the bar magnet. ఒక పోల్ వైపు ఉంచినప్పుడు బార్ మ్యాగ్నెట్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ పోల్ వైపు ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు, ఆబ్జెక్ట్ 1 ఉంచినప్పుడు అట్రాక్ట్ అయితే అట్రాక్టెడ్ అని, రెపల్షన్ అయితే రెపల్డ్ అని, అట్రాక్ట్ కాకపోతే నాట్ అట్రాక్టెడ్ అని రాయాలి. అలాగే ఆబ్జెక్ట్ 2 హ్యావ్ టు రైట్ అండ్ ఆబ్జెక్ట్ 3. అండ్ సెకండ్ వన్, చేంజెస్ అబ్జర్వ్డ్ వెన్ బ్రాట్ క్లోజ్ టు అదర్ పోల్ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్. ఫస్ట్ నార్త్ పోల్ వైపు చూసాం, తర్వాత బార్ మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ వైపు కనుక 3 ఆబ్జెక్ట్స్ ఉంచినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్ 1 అట్రాక్ట్ అయిందా, రెపల్షన్ జరిగిందా, నాట్ అట్రాక్టెడా, లేదు ఇవి కూడా అంతే. ఆబ్జెక్ట్ 2 అట్రాక్ట్ అయితే అట్రాక్టెడ్, రెపల్డ్ ఆర్ నాట్ అట్రాక్టెడ్. అండ్ ఆబ్జెక్ట్ 3 అట్రాక్టెడ్ ఆర్ రెపల్డ్ ఆర్ నాట్ అట్రాక్టెడ్. సో what do you conclude by comparing the recorded observations? దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, by the above observations we conclude the following: if an object is attracted by one pole of the bar magnet and repelled by its other pole, then you can say that it is a magnet. For example, north pole వైపు అట్రాక్ట్ అయ్యి సౌత్ పోల్ వైపు అంటే ఒకవైపు అట్రాక్ట్ అయ్యి ఇంకోవైపు రిపల్షన్ జరుగుతూ ఉంటే దాన్ని మనం మ్యాగ్నెట్గా చెప్పుకోవచ్చు. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్రాక్టెడ్ బై బోత్ ద పోల్స్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ అండ్ నాట్ రిపల్డ్ బై ఎనీ పోల్, దెన్ యూ కెన్ సే దట్ ఇట్ ఈజ్ ఏ నాన్ మ్యాగ్నెట్. ఇట్ ఈజ్ నాట్ ఏ మ్యాగ్నెట్ బట్ ఏ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. అంటే
నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అయింది, సౌత్ పోల్ వైపు అట్రాక్ట్ అయింది. అలాంటి దాన్ని మనం మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటాం. ఓన్లీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అట్రాక్టెడ్ బై ఎ బార్ మ్యాగ్నెట్ కాబట్టి నార్త్ పోల్ వైపు అయినా అట్రాక్ట్ అవుతుంది, సౌత్ పోల్ వైపు అట్రాక్ట్ అవుతుంది. సో అలాంటి వాటిని మనం మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. అండ్ నెక్స్ట్, if an object is neither attracted by magnet nor repelled by it, then you can say that it is neither a magnet nor a magnetic substance. చూడండి, రెండు వైపులో కూడా అట్రాక్ట్ అవ్వట్లేదు, ఏంటంటే రిపల్షన్ జరగట్లేదు. అంటే ఏంటి, అట్రాక్షన్ జరగట్లేదు, రిపల్షన్ జరగట్లేదు. కాబట్టి దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే మ్యాగ్నెట్ కాదు, మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ కాదు, అంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు సేమ్ సైజు, సేమ్ కలరు, సేమ్ షేప్ ఉన్నటువంటి 3 ఆబ్జెక్ట్స్ని ఉంచినప్పుడు, బార్ మ్యాగ్నెట్ ఒకటి ఉంచినప్పుడు, వాటి యొక్క బార్ మ్యాగ్నెట్ ఒక పోల్ వైపు 3 ఆబ్జెక్టులు కనుక అట్రాక్ట్ దగ్గర క్లోజ్ దగ్గర తీసుకొచ్చినప్పుడు దాన్ని బట్టి మనకి సో ఒక పోల్ వైపు అట్రాక్ట్ అయ్యి ఇంకో పోల్ వైపు రిపల్షన్ జరిగినట్లయితే దాన్ని మనం మ్యాగ్నెట్ గాను, సో రెండు పోల్స్ వైపు నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్టెడ్ అయితే కనుక దాన్ని మనం మ్యాగ్నెటిక్ మెటీరియల్ గాను, సో నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అవ్వట్లేదు, అలాగే సౌత్ పోల్ వైపు కూడా అట్రాక్షన్ జరగట్లేదు. కాబట్టి ఇది అట్రాక్షన్ ఆర్ రిపల్షన్, అట్రాక్షన్ లేదు, రిపల్షన్ లేదు. అలాంటప్పుడు దాన్ని మనం నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటాం. సో దీన్ని బట్టి ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్స్ మనకి మ్యాగ్నెటా, మ్యాగ్నెటిక్ మెటీరియలా, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అని మనం తెలుసుకోవాలంటే ఒక బార్ మ్యాగ్నెట్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పుకోవచ్చు. ఇది దీని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోల్ వైపు కనుక మనకి మ్యాగ్నెట్ అనుకుందాం, ఫస్ట్ ఆబ్జెక్ట్ మ్యాగ్నెట్ అనుకుందాం, నార్త్ పోల్ వైపు తీసుకొచ్చినప్పుడు అది మ్యాగ్నెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ 1 మ్యాగ్నెట్ అనుకున్నట్లయితే, ఇఫ్ ఆబ్జెక్ట్ 1 ఈజ్ మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్ వైపు ఉంచినప్పుడు ఏమవుతుంది, ఒక పోల్ వైపు అయితే ఆపోజిట్ పోల్ అయితే అట్రాక్ట్ అవుతుంది, సేమ్ పోల్ అయితే రిపల్షన్ జరుగుతుంది. కాబట్టి దాన్ని బట్టి మనం మ్యాగ్నెట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఏ పోల్ వైపునైనా సరే అట్రాక్షన్ జరిగితే దాన్ని మనం మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటాం. ఒకవైపు అట్రాక్షన్ లేదు, రిపల్షన్ జరగకపోతే దాన్ని మనం నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్గా మనం చెప్పవచ్చు. సో దీన్ని బట్టి మనం గివెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ మ్యాగ్నెట్ ఆర్ నాట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 3 ఆబ్జెక్ట్స్లో 3 ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 సేమ్ కలర్, సేమ్ సైజు, సేమ్ షేప్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ 1 మ్యాగ్నెట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్ మ్యాగ్నెట్ని కనుక తీసుకొచ్చినట్లయితే, ఈ ఆబ్జెక్ట్ 1 మ్యాగ్నెట్ కనుక అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నార్త్ పోల్ ఇటు ఉందనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, రిపల్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ని సౌత్ పోల్ ఇటు, నార్త్ పోల్ ఇటు మార్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సౌత్ ఇటు వస్తుంది కాబట్టి ఆపోజిట్ పోల్ నార్త్ కాబట్టి అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ కేసులో రిపల్షన్ జరిగి సౌత్ పోల్ వైపు ఉంచినప్పుడు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఆబ్జెక్ట్ 1 ఈజ్ మ్యాగ్నెట్ అని చెప్పొచ్చు. సెకండ్ వన్, ఆబ్జెక్ట్ 2 మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నార్త్ సౌత్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయితే నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మ్యాగ్నెట్ మార్చినట్లయితే సౌత్ పోల్ ఇటు, నార్త్ పోల్ ఇటు వైపు చేంజ్ చేసినట్లయితే సౌత్ పోల్ వైపు కూడా అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఎనీ మ్యాగ్నెటిక్ మెటీరియల్ విల్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్, నార్త్ పోల్ వైపు కానీ సౌత్ పోల్ వైపు కానీ ఏ పోల్ వైపునైనా సరే అట్రాక్ట్ అయితే దట్ ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ 3 ఇది నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఆబ్జెక్ట్ 3 ఈజ్ నాట్ ఏ మ్యాగ్నెట్ ఆర్ నాట్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఎలా చెప్పొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ పోల్ వైపు ఉంచినప్పుడు
అట్రాక్ట్ అవ్వలేదు, రిపల్షన్ జరగలేదు. సౌత్ పోల్ని ఇటు తీసుకొచ్చాం, నార్త్ని ఇటు తీసుకొచ్చాం. అలాంటప్పుడు కూడా అట్రాక్షన్ జరగలేదు, రిపల్షన్ జరగలేదు. కాబట్టి ఇది నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది దీని యొక్క క్లారిఫికేషన్. నెక్స్ట్ యాక్టివిటీ 9, మేక్ యువర్ ఓన్ మ్యాగ్నెట్. హౌ టు మేక్ ఓన్ మ్యాగ్నెట్. మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటే కనుక మ్యాగ్నెట్గా మనం చేంజ్ చేయొచ్చు. ఎలా తయారు చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ యాన్ ఐరన్ నెయిల్. ఒక ఐరన్ నెయిల్ ఇనుప మేకుని తీసుకోవాలి అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ఏ టేబుల్. మేక్ షూర్ దట్ ద నెయిల్ ఎయిదర్ అట్రాక్టెడ్ నార్ రెపల్స్ ఐరన్ పిన్స్ ఆర్ ఐరన్ ఫిల్లింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ నెయిల్ డెఫినెట్గా ఐరన్ నెయిల్స్ అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ neither attract or repulse iron pins or iron fillings. ఐరన్ పిన్స్ని కానీ ఐరన్ ఫిల్లింగ్స్ గురించి మనం మాట్లాడాం. ఐరన్ ఫిల్లింగ్స్ ఇనప రజన్ అంటాం. వాటిని ఐరన్ నెయిల్ అట్రాక్ట్ చేయదు. ఎందుకని? ఐరన్ పిన్స్ కావచ్చు, ఐరన్ ఫిల్లింగ్స్ కావచ్చు, రెండూ కూడా మ్యాగ్నెటిక్ మెటీరియలే. సో ఐరన్ నెయిల్ ఆల్సో మ్యాగ్నెటిక్ మెటీరియల్. వన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ విల్ నాట్ అట్రాక్ట్ అనదర్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో take a bar magnet and place one of its poles near one edge of the nail. ఇప్పుడు మనం ఐరన్ నెయిల్ని ఓన్ మ్యాగ్నెట్ తయారు చేయడం ఎలా అంటే, ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకుని దాని యొక్క ఒక పోల్ వైపు ఉంచి ఒక ఎడ్జ్ వైపు ఉంచి ఐరన్ నెయిల్ యొక్క ఒక ఎడ్జ్ని బార్ మ్యాగ్నెట్ యొక్క పోల్ ఉంచి మనం వితౌట్ లిఫ్టింగ్, ఎక్కడ కూడా పైకి లిఫ్ట్ చేయకుండా రబ్ చేస్తూ వెళ్ళాలి. So without lifting the bar magnet, move it along the length of the iron nail till you reach the other end. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నార్త్ పోల్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా రబ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ లిఫ్ట్ చేయాలి. మధ్యలో ఎక్కడ కూడా లిఫ్ట్ చేయకూడదు. చివరి ఎండ్ వచ్చిన తర్వాత లిఫ్ట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా చేయాలి. Like this. So without lifting the bar magnet, move it along the length of the iron nail till you reach the other end. చివరి ఎండ్కి వెళ్ళేంత వరకు కూడా మధ్యలో ఎక్కడ కూడా లిఫ్ట్ చేయకుండా అలా రబ్ చేస్తూ ఉండాలి. సో దెన్ లిఫ్ట్ ద బార్ మ్యాగ్నెట్, బ్రింగ్ ఇట్ టు ద ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద నెయిల్ అండ్ మూవ్ అలాంగ్ ద లెంత్ అగైన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 9. రిపీట్ దిస్ ప్రాసెస్ 20 to 30 times. ఇలా మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా 20 to 30 times చేసినట్లయితే అవర్ మ్యాగ్నెటిక్ ఐరన్ నెయిల్ విల్ గెట్ అట్రాక్టివ్ ప్రాపర్టీ. సో ఆల్వేస్ మూవ్ ద మ్యాగ్నెట్ ఇన్ వన్ డైరెక్షన్. డు నాట్ డ్రాగ్ ద మ్యాగ్నెట్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎక్కడ కూడా పైకి లిఫ్ట్ చేయకూడదు, రబ్ చేయకూడదు, వెనక్కి రాకూడదు మళ్ళీ. సో నౌ రిమూవ్ ద బార్ మ్యాగ్నెట్ అండ్ బ్రింగ్ సమ్ ఐరన్ ఫిల్లింగ్స్ ఆర్ ఆల్ పిన్స్ క్లోజ్ టు ద నెయిల్. వాట్ యూ నోటీస్? సో ఇలా కనుక చేసినట్లయితే మనం తర్వాత ఇలా 20 to 30 times ఆఫ్టర్ రబ్బింగ్ 20 to 30 times బ్రింగ్ ఐరన్ నెయిల్స్ ఆర్ ఐరన్ ఫిల్లింగ్స్ ఆర్ ఆల్ పిన్స్, గుండు సుదులు కానీ ఐరన్ ఫిల్లింగ్స్ కనుక దగ్గర తీసుకొచ్చినట్లయితే వాట్ డూ యూ నోటీస్? ద ఐరన్ ఫిల్లింగ్స్ ఆర్ ఆల్ పిన్స్ గెట్ అట్రాక్టెడ్ బై ద నెయిల్. సో దిస్ ఐరన్ నెయిల్ విల్ అట్రాక్ట్ ఐరన్ ఫిల్లింగ్స్. సో ఫస్ట్లో మనకి ఐరన్ ఫిల్లింగ్స్ని అట్రాక్ట్ చేయలే. ఎందుకని? ఐరన్ నెయిల్ ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్, ఐరన్ ఫిల్లింగ్స్ ఆల్సో మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఆఫ్టర్ రబ్బింగ్ విత్ బార్ మ్యాగ్నెట్, దిస్ ఐరన్ నెయిల్ విల్ అట్రాక్ట్ ఐరన్ ఫిల్లింగ్స్ ఆర్ ఆల్ పిన్స్, గుండు సూదులను కానీ ఇనప రజను కానీ అట్రాక్ట్ చేస్తుంది. దస్ యూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ మేకింగ్ యువర్ ఓన్ మ్యాగ్నెట్ బై మ్యాగ్నెటైజింగ్ ద నెయిల్. అంటే దీన్ని మనం మ్యాగ్నెట్ చేత మ్యాగ్నెట్ లాగా మారింది కాబట్టి దీన్ని మ్యాగ్నెటైజింగ్ నీడిల్గా మనం చెప్పుకోవచ్చు, మ్యాగ్నెటైజింగ్ నెయిల్గా చెప్పుకోవచ్చు. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద నెయిల్ ఈజ్ నౌ సస్పెండెడ్ ఫ్రీలీ? సో మనం బిగినింగ్లో చెప్పుకున్నాం,
every suspended bar magnet will shows north and south direction అని. సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్, వేలాడదీసినటువంటి బార్ మ్యాగ్నెట్ ఏదైనా సరే మనకి ఏ డైరెక్షన్ చూపిస్తుంది, నార్త్ సౌత్ డైరెక్షన్. సో ఇది మ్యాగ్నెట్ లాగా మారింది కాబట్టి ఇది కూడా మనకి నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది మనం చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్, till now we already learn finding objects that get stuck to the cap of the pin holder, what is pin holder, and magnets of different shapes, and story of magnets of different shapes and down statements, and finding material attracted by magnets, separate iron fillings from soil, poles of a bar magnet, finding directions with a bar magnet, and magnetic compass, and attraction and repulsion between two magnets, earth as a magnet. Today's class, finding out whether the given object is a magnet or not, and make your own magnet. In next class, in next video, make your own magnetic compass. We already learned what is the use of magnetic compass. So ఫైండింగ్ డైరెక్షన్స్ తెలుసుకోవడం కోసం, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ తెలుసుకోవడం కోసం మనం మ్యాగ్నెటిక్ కంపాస్ యూజ్ చేస్తాం. సో ఓన్ మ్యాగ్నెటిక్ కంపాస్ హౌ టు మేక్ అని, అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, దిస్ is very important concept. So these two concepts will meet in next video. Thank you, students.